నెల్లూరు నగరం ట్రంక్ రోడ్డు శివాజీ సెంటర్ వద్దనున్న టీవీఎస్ కళ్యాణ సదనం నందు ఆదివారం వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా విక్రమసింహపురి గణేశోత్సవ సమితి కార్యాలయం అధ్యక్షులు పి సత్యనాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పి సురేందర్ రెడ్డి, కోశాధికారి ఏవిఆర్ మోహన్రావులు సాంప్రదాయబద్ధంగా విఘ్నేశ్వరుని చిత్రపటానికి పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నెల్లూరు నగరంలో పలుకూడళ్లలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఉదయం 6 గంటల వరకు పనిచేస్తుందన్నారు. కార్యాలయం పొద్దున 10 నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఇప్పుడు ఉంది. ఈ కార్యాలయంలో సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పర్మిషన్లు 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపల అందరూ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. దానికి అప్లై చేసుకున్న తర్వాత 1-2 రోజులు వెరిఫికేషన్ చేసి ఆ వెరిఫికేషన్ చేసిన తర్వాత అందరికీ కూడా ప్రభుత్వ అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 7వ తేదీ ప్రారంభమయ్యే వినాయక చవితి ఉత్సవాల్లో 11వ తేదీ అంటే 5 రోజులు అందరూ కూడా ఈ ఉత్సవాన్ని 5 రోజులు చేసుకోవాలని, 5వ రోజు నిమజ్జనం చేయాల్సిందిగా కోరుతున్నాము. 7వ తేదీ మన ఇళ్లలో పూజ చేసే వినాయకులందరినీ కూడా ఆ రోజు భారీ ఎత్తున నిమజ్జనం చేస్తారు. ఆ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని కార్పొరేషన్ వారిని, పోలీస్ సిబ్బంది, కలెక్టర్ గారిని అందరినీ కూడా అడగడం జరిగింది. దానికి అందరూ కూడా సంసిద్ధం తెలియజేశారు. ఆ రోజు మంచి బందోబస్తు అన్ని సౌకర్యాలతో ఏర్పాటు జరుగుతుంది. 7వ తేదీ అందరూ కూడా వచ్చి గణేష్ ఘాట్లో అందరూ నిమజ్జనం చేసుకోవచ్చు. అదేవిధంగా 11వ తేదీ పెద్ద వినాయక మండపాలన్నీ కూడా ఆ రోజు నిమజ్జనం సామూహికంగా చేసుకోవాలని అందరూ కూడా నిర్ణయించుకున్నారు. దానికి అందరూ కూడా ఈరోజు వచ్చారు. అందరికీ కూడా చెప్పారు. ఆ రోజు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పగటిపూట, రాత్రిపూట కాకుండా పగటిపూట మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ చేస్తారు. ఆ 3 గంటల నుంచి ఈ యొక్క సామూహిక నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా శాంతియుతంగా సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వానికి, ప్రజలకి అందరికీ కూడా సహకరిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు లేకుండా అందరూ నిర్విఘ్నంగా ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని అందరికీ తెలియజేస్తున్నారు. విగ్రహ ప్రతిష్ఠ చేసేవాటి వాళ్ళు ఎటువంటి డాక్యుమెంట్స్ మీకు సబ్మిట్ చేయాల్సి వస్తుంది? విగ్రహ ప్రతిష్ఠ చేయాల్సిన వాళ్ళు ప్రతిష్ఠించే కార్యకర్తలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి నెల్లూరులో ట్రంక్ రోడ్లో ఉన్న టీవీఎస్ కళ్యాణ సదన్లో కార్యాలయం ప్రారంభించింది. ఈ కార్యాలయంలో సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అందరికీ కూడా అనుమతులు ఇప్పించడం జరుగుతుంది. ముఖ్యంగా నిర్వాహకులకు మేము చెప్పేది ఏంటంటే, మీరు మీ ఏరియాలో విద్యుత్ అలంకరణ ఎంత చేస్తున్నారో అది 1/2 kVనా 1 kVనా దాన్ని బట్టి 1 kVకి అయితే 1250 రూపాయలు, 1/2 kVకి 1250 రూపాయలు, 1 kVకి అయితే 2500 రూపాయలు మీ సేవలో ఏపీఎస్పీటీసీఎల్ వాళ్ళ పేరుతో డబ్బులు కట్టి ఆ రసీదు మా దగ్గర తీసుకొని వస్తే మేము ఒక అప్లికేషన్ ఇస్తాము. అది ఫిలప్ చేయాలి. దానికి కావాల్సినవి ఏమంటే 5 మంది పేర్లు కావాలి. మీ ఏరియాలో వినాయక చవితి నిర్వహిస్తున్న కరపత్రం కావాలి. ఈ 5 మందిలో ముఖ్యంగా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో వారి ఆధార్ కార్డు ఇవి తీసుకొని వస్తే మా దగ్గర ఉన్న అప్లికేషన్ ఫిలప్ చేసి 2 రోజుల్లో మీకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అనుమతితో పాటు కూడా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ప్రతి మండపానికి కూడా 10 కాషాయ జెండాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది.